కాపు నేత ముద్రగడ పద్మనాభం మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇప్పుడు ఆంధ్ర రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ కొనసాగుతోంది. అయితే ఈ పరిణామం ఎవరి ప్రోద్బలంతో జరుగుతోంది? ముద్రగడ రాజకీయ రీఎంట్రీ జగన్ స్ట్రాటజీలో భాగంగానే చూడాలా? ఒకవేళ ముద్రగడ ఎన్నికల్లో దిగినా ఆ తర్వాత రిజర్వేషన్ల ఉద్యమాన్ని మళ్ళీ భుజాన వేసుకునే ఆలోచన చేస్తారా? లేక రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతారా? అసలు ఈ రీఎంట్రీ కన్ఫర్మేనా? ప్రత్యక్ష రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం రీఎంట్రీపై ప్రచారం ఊపందుకుంది. కాపు ఉద్యమ నేతగా బాగా పాపులర్ అయిన ముద్రగడ పద్మనాభం రాబోయే ఎన్నికల్లో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. ముద్రగడ మద్దతుదారులుగా ఉన్నవాళ్లు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనే చెప్తున్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం లేదా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక దానిలో పోటీ చేస్తారనే ప్రచారం గతంలోనూ జరిగింది. ఒకవేళ అసెంబ్లీ కాకపోయినా కాకినాడ ఎంపీగా అయినా పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పొలిటికల్ రీఎంట్రీ కూడా వైసీపీ నుంచే ఉంటుందని ఆయన మద్దతుదారులు కొందరు చెప్తున్నారు. ముద్రగడ ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఓసారి ఎంపీగా పనిచేశారు. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో 1-2 సార్లు ఓడిపోయారు కూడా. ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. కాగా రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం సీఎం జగన్ స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారని, జనసేన ఓటు బ్యాంకును దెబ్బతీయడానికే ఈ ప్లాన్ వేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే మంచైనా చెడైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా ముద్రగడ పద్మనాభంకి పేరుంది. చంద్రబాబు హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి టీడీపీ ప్రభుత్వం నుంచి అణచివేతను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తుని రైలు దహనం ఘటనలో కాపులపై నమోదైన కేసుల్ని కొట్టివేయడంతో ఆయన వర్గీయులు వైసీపీ వైపు మొగ్గు చూపారని, ముద్రగడను ఈసారి వైసీపీ నుంచి పోటీ చేయాలని అడిగినట్టు తెలుస్తోంది. గతంలో యాక్టివ్ పాలిటిక్స్ చేసిన ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కూడా గతంలో ప్రకటించారు. అయితే కాపు జాతి కోసం తన తుదిశ్వాస వరకు పోరాడుతూనే ఉంటానని కూడా చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్లో తాజాగా మారుతున్న సమీకరణాలతో ముద్రగడ పద్మనాభాన్ని యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇటీవల ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడను కలిసి తమ ప్రతిపాదనల్ని వివరించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా కాకినాడ ఎంపీ స్థానం లేదంటే ప్రత్తిపాడు, పెద్దాపురంలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా ఆఫర్ చేశారట. వీటిలో ముద్రగడ దేన్ని ఎంచుకున్నా పర్వాలేదని చెప్తున్నారు. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేసినా కోరుకున్న చోట పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారని టాక్. దీంతో ముద్రగడ తన కుమారుడు చల్లరావుని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో పడ్డారని ఆయన అభిమానులు అంటున్నారు. కాగా తన వద్దకు జగన్ రాయబారిగా వచ్చిన మిథున్ రెడ్డితో తన కుటుంబ సభ్యులు, అనుచరులతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం చెబుతానని ముద్రగడ అన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే గతంలో కాపు సామాజిక వర్గంలోని కొందరు ప్రముఖ నేతలు ముద్రగడను జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాలని అనుకున్నా సాధ్యం కాలేదు. తుని రైలు దహనం ఘటనలో కాపులపై నమోదైన కేసుల్ని ప్రభుత్వం ఎత్తేసిన తర్వాతే సీఎంని కలుస్తానని ముద్రగడ చెప్పడం, తర్వాత ప్రభుత్వం ఆ కేసులు ఎత్తేయడం, రైల్వే కోర్టు కూడా కేసుల్ని కొట్టేయడంతో ముద్రగడ హర్షం వ్యక్తం చేశారు. తర్వాత జగన్తో ముద్రగడ భేటీకి అవకాశం ఉందనే టాక్స్ వినిపించాయి. అయితే ముద్రగడ గనక వైసీపీలో చేరి పోటీ చేస్తే బాగానే ఉంటుందనే అభిప్రాయం కూడా కొందరు నేతలు వెల్లడించారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున ముద్రగడ పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ అని ఆయన మద్దతుదారులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. చివరకు ఏమవుతుందో గానీ సీఎం జగన్ మాత్రం ముద్రగడను దింపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా జనసేన టీడీపీతో కలవకుండా కేవలం బీజేపీతో పొత్తుకే పరిమితమైతే ముద్రగడ జనసేనలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం జనసేన, టీడీపీ కలిసి జగన్పై యుద్ధం ప్రకటించారు. దీంతో ముద్రగడ రాజకీయ రీఎంట్రీ వైసీపీలోనే అనే టాక్ పెరిగింది. మరోవైపు కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి చీలకుండా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం నిజంగా పొలిటికల్గా యాక్టివ్ అయితే ఏ పార్టీలో చేరతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ పరిణామాల మధ్య ఎవరికి మద్దతు పలుకుతారనే ఆతృత పెరిగింది. మొత్తం మీద ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ ఎవరికి ఇబ్బందిగా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది.